జై విశ్వబ్రాహ్మణ. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం తెలంగాణ రాష్ట్రం 16వ తారీఖు నాడు ప్రభుత్వం కులగణన పేరుతోని బీసీల సంఖ్య చెప్పినందుకు ప్రత్యేక ముఖ్యమంత్రి గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు వాళ్ళ పాలకపక్షానికి కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అయ్యా మేము సనాతన కాలం నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా మా కులం పేరు అంటే విశ్వబ్రాహ్మణ అనే పేరే ఉన్నది. మా పేరును బీసీబీ 21వ కాలంలో విశ్వబ్రాహ్మణ అనేది గవర్నమెంట్లో కూడా అదే ఉన్నది. ఈరోజు కులగణన వచ్చిన తర్వాత విశ్వబ్రాహ్మణ అనేది పక్కకు పెట్టి వడ్రంగి కమ్మరి అనే పదంతో మా వృత్తులను కులంగా ఏర్పాటు చేసి వృత్తులకే కులం ఏర్పాటు చేసినటువంటి ఘనత మన యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని ఉన్నది. వెంటనే ఆ వడ్రంగి కమ్మరి అనే పదాలతో వృత్తుల పేర్లు ఏదైతే ప్రకటిస్తారో అది ఇమ్మీడియట్ మీ యొక్క మీ దగ్గర ఉన్నటువంటి జీవో కాపీలో ఉన్నటువంటి పేరు, ఆ పొందుపరిచిన పేరు వెంటనే తొలగించి మా కులం విశ్వబ్రాహ్మణ అనే పేరుతోని మీరు కంటిన్యూ చేస్తారని చెప్పి ఆలోచన మిమ్మల్ని మేము కోరడం జరుగుతుంది. కులం పేరు పోయిన తర్వాత ఎంతోమంది వృత్తిదారులు ఉన్నారు. ఆ వృత్తులు వాళ్ళ కులం కాదు, కులమే. కులానికి ఒక పేరున్నది కాబట్టి అది మర్చిపోయి వృత్తులను కులంగా భావించడం సరైన పద్ధతి కాదు. మరీ చెప్తాను అనుకునేది కాదు. మా యొక్క విశ్వబ్రాహ్మణులను చాలా చులకనగా ఏర్పాటు చేసుకుంటూ కార్పొరేషన్లో కానీ, ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ మాకు ఏ రకమైనటువంటి ప్రభుత్వం నుంచే ఎక్కడ ఆదరణ లేదు. ఈరోజు కులగణనలో కూడా మా వృత్తిని కులంగా గుర్తించేటువంటి ఆలోచన మీద ఉన్నది. దయచేసి మీ అందరికీ చేతులెత్తి మేము మొక్కుతున్నాం. ఇమ్మీడియట్ ఆ వృత్తుల పేరు పక్కకు పెట్టి కులం విశ్వబ్రాహ్మణ అనే పేరుతో చెప్పవలసిందిగా, రాయవలసిందిగా అధికారులైనటువంటి అధికారులకు ఆర్డర్ ఇవ్వాలని చెప్పి పాలకపక్షాన్ని కోరడం జరుగుతుంది. లేని పక్షంలో మా విశ్వబ్రాహ్మణులందరూ ఒకరికొకరు తోడై ప్రతి మండల ఆఫీసులో, ప్రతి జిల్లా ఆఫీసులో జిల్లా నాయకత్వాలు, మండల నాయకత్వాలు, గ్రామ నాయకత్వాలు ఎక్కడికక్కడే లేచి మన తెలంగాణలో ఉన్నటువంటి మన మండల ఆఫీసులలో మండల నాయకత్వం పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలి. అదే ప్రకారంగా జిల్లా ఆఫీసులో రిప్రజెంటేషన్ ఇచ్చి మన కులం పేరుతోని సాటి చెప్పాలి. దానికి అనుగుణంగా నడవాలని చెప్పి కుల సంఘ నాయకులకు, జిల్లా నాయకులకు, మండల నాయకులకు కూడా పేరున చెప్పుకుంటూ మన యొక్క కార్యక్రమాన్ని ముందుకు పోవడానికి ప్రయత్నం చేద్దాం. 27 ఏప్రిల్ 2026 రోజున, సోమవారం రోజున పొద్దున 11 గంటలకు ఎక్కడున్న మండల ఆఫీసులో అక్కడనే మనం పోయి వాళ్ళకు వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి సవినయంగా వీరందరికీ కోరడం జరుగుతుంది. నా పేరు ఈరోజు భిక్షపతి, తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుని. ఈ పిలుపును అందుకొని ప్రతి ఒక్కరు లేస్తారు, కదులుతారు. కదిలించి ప్రభుత్వానికి లెటర్లు ఇస్తారని చెప్పి కూడా పదే మిమ్మల్ని కోరడం జరుగుతుంది. జై విశ్వకర్మ, జై విశ్వకర్మ.